దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. పళ్ళు తెచ్చుకుందామని అడవిలోకి వెళ్ళింది. పిల్లాడు ఆకలి ఏడుస్తున్నాడని. ఈయన సూర్యోదయం అవుతోంది, బింబాన్ని చూశారు, ఎర్రటి బింబాన్ని. అబ్బా ఇదేదో మంచి పండురా, తినేద్దాం అనుకున్నారు. బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవ మూర్తిమాన్. బాలసూర్యుడికి ఎదురుకుండా ఇంకో బాలసూర్యుడు వెళ్తున్నాడా అన్నట్టుగా ప్లవతేంబర మధ్యగా గ్రహీతు కామో బాలార్కం ప్లవతేంబర మధ్యగా ఆ బాలసూర్యుడిని పట్టుకు తినేద్దామని ఆకాశంలో ఎదురుగుండా వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత సూర్యుడు ఊరుకున్నాడు, కానీ కథాగమనం నడిచింది. ఆ నడిచిన కారణం చేత ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు, దవడలు విరిగిపోయి కింద పడిపోయారు. వాయుదేవుడు కోపించాడు, సమస్త ప్రాణుల యందు తిరగడం మానేశాడు. వాయువు తిరగకపోతే ప్రాణం పోవడం కాదు, జడి అవి కాష్టభూతములైపోతాయి. కాష్టభూతాని జగ్నిరే అన్నారు మహర్షి. మనిషి చనిపోయిన తరువాత కూడా గాలి లోపల ఉన్నది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్నటువంటి గాలి అంతా అయిపోయింది అనుకోండి, అప్పుడు కాష్టభూతం అవుతుంది శరీరం. ఓ కాలట్టుకు పైకెత్తితే కర్రలేచినట్లు వేస్తుంది శరీరం అంతా. అలా కాష్టభూతములయ్యే. కాష్టభూతములైతే ఏమిటి ఇబ్బంది అంటే ధర్మం పోయింది. ఎక్కడైనా ధర్మం ఎందుకు పోతుంది? కాష్టభూతమైతే ఆచమనం ఎలా చేస్తావు సంధ్యావందనానికి? ఇలా అంటే కదా సంధ్యావందనం. చెయ్యి ఇలా మడుచుకోకపోతే ఎలా చేస్తావు? హవిస్సు ఎలా ఇస్తావు? పూజ ఎలా చేస్తావు? ధర్మచక్రం నిలబడిపోయింది. అందుకు దేవతలు జోక్యం చేసుకున్నారు. బ్రహ్మగారు గబగబా వచ్చారు కమండలం పట్టుకుని. వాయుదేవుడు లేచి నమస్కరించాడు, ఆ కమండల జలాలు జల్లాడు. మళ్ళీ హనుమ లేచి నిలబడ్డాడు. ఆయన చమత్కారం ఏమిటంటే వరములుగా చిత్రమైన విశేషాలు ఇచ్చారు. ఏవో నా యొక్క బ్రహ్మాస్త్రమునకు కట్టుబడడు, ఇలా వరాలు ఇచ్చారు. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రం హనుమకి ఒక విశేషమైన వరం ఇచ్చారు. ఆయన అన్నారు, దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడిని చూసి, తేజసోస్య మదీయస్య దదామి శతికాం కలాం తస్యాం శాస్త్రం దాస్యామి ఏన వాంగ్మి భవిష్యతి అన్నారాయన. నేను ఈ పిల్లవాడికి నా యొక్క తేజస్సులో 100వ వంతు ఇచ్చేస్తున్నాను. అందుకే హనుమ యొక్క రూపమే అంత తేజోవంతంగా ఉంటుంది. అందుకే ఆయన్ని చూడగానే రావణాసుడు కిమీష భగవాన్నం దీభవే సాక్షాత్ దిహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. ఏమి తేజస్సురా, నందీశ్వరుడా ఏమి ఇంత తేజస్సుతో ఉంది వానరం అన్నాడు. ఆ తేజస్సు ఎక్కడిది? సూర్యనారాయణమూర్తి దదామి శతికాం కలాం, తన కాంతిలో తన తేజస్సులో 100వ భాగాన్ని ధారపోసేశారు. ధారపోసి ఒక మాట అన్నారు, తదాస్య శాస్త్రం దాస్యామి, ఈ పిల్లవాడికి నేను గురుత్వం వహిస్తాను. గురుత్వం వహించి వీడికి శాస్త్రములు నేర్పుతాను. దానివల్ల ఈ పిల్లవాడు ఏమవుతాడంటే ఏన వాంగ్మి భవిష్యతి, ఈ పిల్లవాడిలా మాట్లాడగలిగిన వాడు లోకంలో ఉంటాడు. అంత అద్భుతంగా మాట్లాడతాడు ఈ పిల్లవాడు. అటువంటి పిల్లవాడిని శిష్యుడిగా నేను తయారు చేస్తాను. 2 అంతేకాదు, శాస్త్రం చదువుకోవడంలో, శాస్త్రం చెప్పడంలో, శాస్త్రం స్ఫురణకి రావడంలో ఇతన్ని మించిన వాడు ఉండడు. అంత గొప్పవాడవుతాడు. అందుకే ఇప్పటికీ హనుమ పేరు చెప్పినా ఇన్ని తలుచుకున్నా జడత్వం విరిగిపోతుంది. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వటత్వం చా హనుమత్ స్మరణాత్ లభేత్. ఆయన్ని తలుచుకుంటే చాలు జడత్వం విరిగిపోతుంది. జడత్వం అంటే ప్రతిస్పందన శక్తి లోపించడం. మనిషికి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ చెప్పినా వినకపోవడం మాత్రం భయంకరమైనటువంటి దోషం. అది మూర్ఖత్వం. దానివల్ల పాడైపోతాడు మనిషి. చెప్పినా వాడు వినడనుకోండి, ఇంకా అర్థం లేదు దానికి అసలు. ఆ చెప్పినా వినకపోవడం అనేటటువంటి జడత్వం పోయి చెప్తే వినడం అనేటటువంటి ప్రతిస్పందన కింద మారాలంటే వాడు ఎవరి మాట వినడండి అంటుంటారు చూశారు. అటువంటి వారికి విరుగుడేది అంటే 1 అమ్మవారి పాదపద్మాలు, 2 హనుమ యొక్క పాదాలు పట్టుకోండి.